శిష్యులు పేతురు, యోహానులు, ఆంద్రేయ ప్రియులారా శిష్యులందరూ కూడా ప్రియులారా సాయంత్రం 6 గంటలకి వెళ్ళారంట. ఎక్కడికి? వల వేయడానికి. ప్రియులారా పేతురు గారికి తెలుసు, సముద్రం అంతా కూడా తెలుసు, ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ లోతుగా ఉందో, ఎక్కడ మెరకగా ఉందో, ఎక్కడ చేపలు బాగా పడతాయో పేతురు గారికి తెలుసు. కానీ ప్రియులారా సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు. ప్రియులారా 8 గంటలకు చూశారు, వల లాగారు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రియులారా మరలా 12 గంటలకు మళ్ళా వల విసిరి ప్రయాసపడ్డారు. ప్రియులారా ఒక్క చేప కూడా పడలేదు. మరలా 2 గంటల దాకా వల వేశారు, ఒక్క చేప కూడా పడలేదు. అలాగే ప్రియులారా మరలా 4 గంటలకి చూశారు, ఒక్క చేప కూడా పడలేదు. ఆశ్చర్యము కదా ప్రియులారా, ఆశ్చర్యము. ఎందుకంటే ఎవరైతే ప్రభు మాట చొప్పున వారు జరిగిస్తారో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రియులారా 6 గంటలకు చూశారు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రియులారా ప్రయాసపడ్డారు. రాత్రంతా నిద్రాహారాలు మానుకుని ఎంతో ప్రయాసపడి వలలు వేశారు. ప్రియులారా ఒక్క చేప కూడా పడలేదు. ప్రియులారా యేసు ప్రభు వారు అలాగే నడుచుకుంటూ, అయ్యో నా పిల్లలు ఎంతో ప్రయాసపడుతున్నారు, రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పడలేదని తన బిడ్డలైనటువంటి మనలాంటి వారి మీద, తన శిష్యుల మీద జాలిపడే దేవుడు ప్రియులారా నువ్వే ప్రయాసపడుతున్నా సరే దేవుని మాట మొట్టమొదట యేసు కృప దేవుని సన్నిధికి వెళ్ళండి. దైవ సేవకులు సమూయేలు పాలు గారు ప్రభువుని గురించి చెప్పుచుండగా మాటలు వినండి, ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోండి. ఎమ్మటే ప్రభు అంటున్నాడు, ప్రియులారా మరి పిల్లలారా మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అంటే ఆయన ఎవరో తెలియలేదు వారికి. అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా వలలు విసిరాం, ఒక్క చేప కూడా పడలేదు. కానీ నీ మాట చొప్పున అంటున్నారు అక్కడ ప్రియులారా. పేతురు గారు అంటున్నారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదయ్యా. నిజమే ప్రియులారా, 2024 సంవత్సరం అంతా 6 నెలలు దేవుడు కాచి కాపాడి నడిపించాడు. నువ్వెన్నో కార్యాలు అనుకుని ఉండవచ్చు, కార్యములు జరగకపోవచ్చు. యేసయ్య కృపా మందిరానికి వెళ్ళండి, యేసయ్య కృపా మందిరానికి వెళ్ళండి. అయ్యగారు సమూయేలు పాలు గారు చెప్తున్న దేవుని మాటలు వినండి. పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదయ్యా. అయితే నా మాట చొప్పున లోతునికి నడిపించండి పడవను. ఏ లోతుకి? ప్రార్థన మందిరములో, లోతైన ప్రార్థన మందిరానికి వెళ్ళండి, లోతుకి నడిపించండి పడవనన్నాడు అక్కడ ప్రభు వారు. లోతుకి నడిపించారు ప్రియులారా. లోతుకి నడిపించినప్పుడు కుడి పక్కన వల వేయండి అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట, ఎప్పుడైతే యేసయ్య మాట విన్నారో ప్రియులారా, మరి వలలు విసరగానే రాత్రంతా శ్రమ పడితే ఒక్క చేప పడలేదు. యేసయ్య మాట విని వల వేసినప్పుడు ప్రియులారా వల పగిలిపోయినంతగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. గమనించండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు గమనించండి. రాత్రంతా శ్రమ పడ్డారు. నీవు కూడా అనేక పనుల మీద వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉంటావు, కార్యం జరగలేదని నీరసంతో. నువ్వు నీరసంతో ఉండడం కాదు, మరి సమూయేలు పాలు గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి దేవుని మాటలు వినండి ప్రియులారా. ఎప్పుడైతే పేతురు గారు దేవుని మాట విని కుడి పక్కన వల వేశాడో విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. వల పిగిలిపోయినంతగా తన తోటి వారిని పిలిచారు, సజ్జలు చేసి వారు కూడా వచ్చి సైగ చేస్తే వచ్చి వల లాగారు. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ప్రియులారా గమనించండి, నీ గృహంలో కూడా ఏదైనా కొదవుగా ఉన్న ఎడల యేసయ్య కృపా మందిరానికి వెళ్ళి దేవుని మాట విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. దేవుడు తన కృపా సమృద్ధిని మీకు కలగజేస్తాడు. ఈ మాటలు విన్న అందరి కోసం